పుదీనా టొమాటో చట్నీ. వావ్! సో మనకి చట్నీస్ అన్నా, పచ్చళ్ళు అన్నా, రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. అండ్ పుదీనాతో కాంబినేషన్ అంటే ఏదైనా బాగుంటుందన్నమాట. అందరి ఫేవరెట్ అనమాట పుదీనా. సో స్టార్ట్ చేసేద్దాము మరి చట్నీ. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనకు యూజువల్గా చట్నీకి ఏమేమి కావాలి, పోపు అండ్ పుదీనా టొమాటో అన్న ఒకటి చక్కటి కాంబినేషన్. ఎండుమిర్చి ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. కొంచెం పులుపు తగలాలంటే మనము చింతపండు యూస్ చేయాలి. పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే పుదీనా చాలా హెల్దీ అని చెప్తుంటారు. సో ఎవరైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా వీళ్ళు తీసుకోకూడదు పుదీనా అని? సో ఎవరైతే అసిట్రోమ్ అంటే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు, ఇది కొంచెం వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోకూడదు. అండ్ సైనస్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా పుదీనా అనేది యూస్ చేయకూడదు. పర్ఫెక్ట్. స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము పుదీనా అండ్ టమాటో కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్. సో కొద్దిగా ఆయిల్. సో ముందే రోస్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ పచ్చిదనం అనేది రాకుండా ఉంటుంది అనమాట. అవును. సో పర్ఫెక్ట్. సో ఫస్ట్ టొమాటోస్. సో టొమాటోస్ ప్రతి ఒక్క కర్రీలోకి యూస్ చేస్తూ ఉంటాము, బట్ సీడ్స్ ఎక్కువగా యూస్ చేయకూడదు, టొమాటో సీడ్స్ అంటూ ఉంటారు. సో మరి ఎవ్రీ టైం మనం రిమూవ్ చేయాలా లేకపోతే ఏంటి? సో ఇందులో కొంచెం ఫుడ్ ఇంటరాక్షన్స్ అనేది కూడా ఉంటుంది. ఇది పాలతో టమాటో సీడ్స్ మిక్స్ అయినప్పుడు మాత్రమే బాడీలో మనకు స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కాంబినేషన్లోనే మనం సీడ్స్ అనేది యూస్ చేయకూడదు. మిగతా టైంలో, మిగతా ప్రాసెస్లో మనం సీడ్స్ కంప్లీట్గా యూస్ చేయాలి. సో రెగ్యులర్గా ఇటువంటి చట్నీస్ కానీ పచ్చళ్ళు కానీ ఎవ్రీడే మనం తీసుకోవచ్చా? అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం అయితే? ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం అయితే ఎవ్రీడే కూడా ప్రిఫర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ హైపర్ టెన్షన్ ఎవరికైతే ఉంటుంది అంటే బీపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగా యూస్ చేయాలి. బికాజ్ వాళ్ళు సాల్ట్ ఎవ్రీడే 5 grams కన్నా ఎక్కువగా యూస్ చేయకూడదు. సో ఇందులో కూడా వాళ్ళు తక్కువ సాల్టే చేసి యూస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే చట్నీ అనగానే మనకు కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట టేస్ట్ కోసము. ఓకే. సో కొంచెం మనం ఆ దోరగా వేయించుకుంటే సరిపోతుంది కదా. అవును. సో నెక్స్ట్ పుదీనా వేసేద్దాం. చాలా మంది పుదీనాని డీటాక్స్ డ్రింక్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా తీసుకోవడం బెటరా? అలాగా డీటాక్స్ డ్రింక్స్లో ఎటువంటి అంటే మిక్సీ పట్టకుండా వేయించకుండా అలాగా ఫ్రెష్గా రాగా తీసుకోవడం బెటర్? సో ఫ్రెష్గా రాగా తీసుకోవడమే బెటర్. అండ్ కొంతమందికి ఏంటి అంటే అది పడదు. ఫ్రెష్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి త్వరగా కోల్డ్ అనేది అవుతూ ఉంటుంది. సో అలా ఎవరికైతే అవుతుందో వాళ్ళు ఇలా పచ్చడి ఫామ్లో తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలోకి తీసేసుకున్నాం. సో ఇందులోనే ఎండుమిర్చి కూడా, అండ్ అలాగే చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఓకే, ఒక స్పూన్. సో ఇది కాస్త చల్లారనిద్దాము. ఈ లోపు మనం పోపు ఏదైనా కావాలంటే వేసేసుకుందాం. చల్లారిపోతుంది. ఇది కొంచెం సైడ్కి పెట్టేస్తాం. సో ముందుగా కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు,
యూజువల్గా ఏంటంటే చట్నీస్లో అన్నిటిలోకి పచ్చళ్ళలోకి ఆ పోపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. అదే కొంచెం టేస్ట్ అనేది మెయిన్గా దానివల్లే డిపెండ్ అయి ఉంటుంది. ఎస్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా కొంచెం, ఎండుమిర్చి, ఇంగువ. ఓకే, సో పర్ఫెక్ట్గా పోపు కూడా తయారు చేసుకున్నాము. సో నేను అది చల్లారిపోయి ఉంటుంది, మిక్సీ పట్టేస్తాను. ఓకే పల్లవి, సో చక్కగా మిక్సీ అయితే పట్టేసాను. సో పోపులో ఇంకా మిక్స్ చేద్దాం మరి. మనం పోపులో యాడ్ చేసేద్దాం. సో ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, పుదీనా టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. పుదీనా టొమాటో చట్నీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పుదీనా టొమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటోలు 3. పుదీనా టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక టొమాటో ముక్కలు, పుదీనా వేసి వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని అందులో ఎండుమిర్చి, చింతపండు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకొని పోపు రెడీ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టొమాటో పుదీనా చట్నీని రెడీ చేసుకున్న పోపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా టొమాటో చట్నీ రెడీ.